Hello all, I welcome you to the another class on reasoning test. This is our second class on calendar topic. Last class లో మనం calendar related some concepts and models నేర్చుకున్నాం. ఈ క్లాస్లో రిమైనింగ్ మోడల్స్ అండ్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో లెట్స్ బిగిన్. We all know that how to calculate odd days when days are given. మన అందరికీ తెలుసు డేస్ ఇచ్చినప్పుడు ఆడ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. అది లాస్ట్ క్లాస్లో చూసాం. బట్ ఇయర్ ఇచ్చినప్పుడు ఆడ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. How to calculate odd days when a year is given. We know that normal year has one odd day and leap year has two odd days. If we take an example 50 years, so 50 years లో ఎన్ని odd days ఉన్నాయి అంటే 50 divided by 4 we get 12. ఎందుకు 4 ఇయర్స్ ఒకసారి లీప్ ఇయర్ కాబట్టి 50 డివైడెడ్ బై 4 12 వస్తుంది. అంటే 12 లీప్ ఇయర్స్ ఉన్నాయి. అంటే 50 ఇయర్స్లో 12 లీప్ ఇయర్స్ ఉన్నప్పుడు రిమైనింగ్ ఇయర్స్ దట్ ఈస్ 38 ఇయర్స్ అనేవి నార్మల్ ఇయర్స్ కదా. సో 12 లీప్ ఇయర్స్ అన్నప్పుడు 12 ఇంటూ 2 ఏంటి 24. ఎందుకంటే 1 లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి. అండ్ 38 నార్మల్ ఇయర్స్ అన్నప్పుడు 38 ఇంటూ 1 38. So add 24 and 38 we get 62. 62 when divided by 7 we get remainder as 6. So 50 ఇయర్స్లో 6 ఆడ్ డేస్ ఉంటాయి. బట్ ఈ మెథడ్లో చేస్తే టైం ఎక్కువ పడుతుంది. సింపుల్గా చేయాలంటే టేక్ ద గివెన్ ఇయర్ 50 ప్లస్ గివెన్ ఇయర్ డివైడెడ్ బై 4. సో 50 ప్లస్ 12. సో డివైడ్ చేసినప్పుడు కోషంట్ తీసుకోండి 12. దట్ ఈస్ 62 డివైడెడ్ బై 7 అగైన్ 6 రిమైండర్ వస్తుంది. 6 ఆడ్ డేస్ అనమాట. సో ఇక్కడ 12 ఈపీఎస్ అన్నప్పుడు 12 ఎందుకు వన్ టైమే క్యాలిక్యులేట్ చేసినాం. 12 ఇంటూ 2 చేయాలి కదా. ఎందుకంటే 1 సింగిల్ లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ కాబట్టి. ఎందుకు ఇక్కడ వన్ టైమే తీసుకున్నాం అంటే ఇక్కడ 12 అనేది ఆల్రెడీ 50లో కౌంట్ అయిపోయింది. 38 నార్మల్ ఇయర్స్ కదా. 38 ప్లస్ 12 50లో ఆల్రెడీ 12 కౌంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 12 వన్సే తీసుకున్నాం. సో దిస్ ఈజ్ అ ఫార్ములా గివెన్ ఇయర్ ప్లస్ గివెన్ ఇయర్ డివైడెడ్ బై 4. టేక్ ద కోషంట్. ఇక్కడ కోషంట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ సింపుల్ మెథడ్ టు ఫైండ్ అవుట్ ఆడ్ డేస్ ఇన్ అన్ ఇయర్. నెక్స్ట్ మోడల్ 5. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 1733 ఇయర్స్. 1733 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి. సో కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. లెట్స్ డూ 1733 ఇయర్స్ అంటే 1733 వెన్ డివైడెడ్ బై 4 మనకి లీప్ ఇయర్స్ వస్తాయి కదా. దట్ ఈస్ 433. అంటే 433 లీప్ ఇయర్స్ ఉన్నాయన్నమాట. నౌ టేక్ ద ఫార్ములా గివెన్ ఇయర్ ప్లస్ లీప్ ఇయర్స్ ఏమొస్తుంది 2166. 2166 when divided by 7 we get remainder 3. అంటే 1733 ఇయర్స్లో 3 ఆడ్ డేస్ ఉన్నాయి. నెక్స్ట్ హౌ మెనీ నార్మల్ ఇయర్స్ ఆర్ దేర్ ఇన్ 1832 ఇయర్స్. 1832 ఇయర్స్లో నార్మల్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి. మనకి ఇక్కడ ఆడ్ డేస్ అడగట్లేదు, నార్మల్ ఇయర్స్ అడుగుతున్నారు. సేమ్ కాన్సెప్ట్. సో 1832 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి రిమైనింగ్ నార్మల్ ఇయర్సే కదా. సో 1832 డివైడెడ్ బై 4 వి గెట్ 458. అంటే 458 లీప్ ఇయర్స్ అనమాట. సబ్స్ట్రాక్ట్ 458 ఫ్రమ్ 1832. 1832 నుండి 458 మైనస్ చేయండి. వి గెట్ 1374. అంటే 1374 నార్మల్ ఇయర్స్ అనమాట. 1374 నార్మల్ ఇయర్స్ ఉన్నాయి 1832 ఇయర్స్లో. నెక్స్ట్ here we have a table century years, leap years, normal years, odd days. సో సెంచరీ ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అనేది ఈ టేబుల్. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 100 సెంచరీ ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో 100 డివైడెడ్ బై 4 we get 24.
24 లీప్ ఇయర్స్ అనమాట. బట్ ఇక్కడ 100th ఇయర్ అనేది 400తో డివైడ్ చేయాలి. ఎందుకంటే 100th ఇయర్ అనేది సెంచరీ ఇయర్ కాబట్టి. సో దట్ ఈస్ ఎ నార్మల్ ఇయర్. సో 100 సెంచరీ ఇయర్లో 24 లీప్ ఇయర్స్ అయితే 76 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. 24 అంటే 124 when divided by 7 we get 5 యాజ్ రిమైండర్, అంటే 5 ఆడ్ డేస్ అనమాట. 100 సెంచరీ ఇయర్లో మనకి 24 లీప్ ఇయర్స్, 76 నార్మల్ ఇయర్స్, 5 ఆడ్ డేస్ ఉంటాయి. అదే 200 సెంచరీ ఇయర్లో సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనం 100 + 100 అని రాసుకోవచ్చు కదా. సో 100 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దాన్ని డబుల్ చేస్తే సరిపోతుంది. సో 200 సెంచరీ ఇయర్లో 48 లీప్ ఇయర్స్ ఉంటాయి, 152 నార్మల్ ఇయర్స్ ఉంటాయి, 3 ఆడ్ డేస్ ఉంటాయి. అదే 300 సెంచరీ ఇయర్లో మనకి 72 లీప్ ఇయర్స్ ఉంటాయి, 228 నార్మల్ ఇయర్స్ ఉంటాయి, 1 ఆడ్ డే ఉంటుంది. బట్ కమింగ్ టు 400 సెంచరీ ఇయర్, ఇక్కడ మనకి 24 × 4 మనకి 96 రావాలి, కానీ ఇక్కడ 97 వచ్చింది. ఎందుకంటే 400 అనేది సెంచరీ లీప్ ఇయర్ కాబట్టి. సో 97 లీప్ ఇయర్స్ ఉంటాయి అండ్ 303 నార్మల్ ఇయర్స్ అండ్ 0 ఆడ్ డేస్. And coming to the important point, all 400 multiples have 0 odd days. 400 multiples like 400, 800, 1200 so on మనకి 0 odd days ఉంటాయి. నెక్స్ట్, here are the codes given for days, months and years. చూద్దాం ఫస్ట్ అవేంటి. సండేకి 0 కోడ్, మండేకి 1, ట్యూస్డే 2, వెనస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. మంత్స్ కోడ్ జాన్ 0, ఫెబ్ 3, మార్చ్ 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, జూలై 6, ఆగస్ట్ 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3, డిసెంబర్ 5. సో ఈ కోడ్ అనేది నార్మల్ ఇయర్ ఉన్నప్పుడు వర్క్ అవుతుంది. అదే మనకి లీప్ ఇయర్ ఇచ్చినారనుకో, ఫెబ్ 29 డేస్ కాబట్టి ఫెబ్ తర్వాత వచ్చే మంత్ మార్చ్ నుండి వేరీ అవుతుంది. సో +1 యాడ్ చేయాలి. నెక్స్ట్, కమింగ్ టు ద ఇయర్ కోడ్స్, 1500 to 1599 0, అండ్ 1600 to 1699 6, 1700 to 1799 4, అండ్ 1800 to 1899 2. 0642 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఈ కోడ్స్ ఎందుకు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, 15th ఆగస్ట్ 1947 అనే క్వశ్చన్ ఇచ్చారనుకో, ఏ డే అని ఇచ్చారనుకో, ఇలా ఈ కోడ్స్ యూజ్ చేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫర్దర్ చూద్దాం. ఇప్పుడు మోడల్ 6, సేమ్ క్యాలెండర్ మంత్స్. ఇంతకుముందుకు మంత్ కోడ్ చూసాం కదా. 0 జాన్కి అక్టోబర్కి ఉంది, 1 మే, 2 ఆగస్ట్, 3 ఫెబ్ మార్చ్ నవంబర్, 4 జూన్, 5 సెప్టెంబర్ డిసెంబర్, 6 ఏప్రిల్ జూలై. సో దాని బేస్ మీద క్వశ్చన్స్. సో సేమ్ క్యాలెండర్ మంత్స్ ఇన్ ఎనీ ఇయర్ అంట. ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హ్యావింగ్ సేమ్ క్యాలెండర్ మంత్స్ ఇన్ ఎనీ ఇయర్, వెదర్ ఇట్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ నాన్ లీప్ ఇయర్, సేమ్ క్యాలెండర్ మంత్స్ దేనికి ఉంటాయి అనేది క్వశ్చన్ అనమాట. అయితే ఆప్షన్ ఏ ఏప్రిల్ జూలై, ఆప్షన్ బి సెప్టెంబర్ డిసెంబర్, ఆప్షన్ సి మార్చ్ నవంబర్, ఆప్షన్ డి ఫెబ్ మార్చ్, ఆప్షన్ ఈ ఫెబ్ నవంబర్, ఆప్షన్ ఎఫ్ జాన్ అక్టోబర్. సో మనం ఇక్కడ సింపుల్గా చూసుకుంటే నార్మల్ ఇయర్లో ఇవన్నీ మంత్స్ సేమ్ ఉంటుంది, సేమ్ క్యాలెండర్ మంత్స్ ఉంటుంది. లైక్ జాన్ అక్టోబర్కి, ఫెబ్ మార్చ్, ఫెబ్ నవంబర్, మార్చ్ నవంబర్, సెప్టెంబర్ డిసెంబర్, ఏప్రిల్ జూలై. బట్ కమింగ్ టు లీప్ ఇయర్ చేంజ్ అవుతుంది. సో బట్ ఇక్కడ ఎన్ని ఇయర్ అని ఇచ్చారు కాబట్టి 2 ఇయర్స్లో సేమ్ ఉండేవి ఏంటి అంటే ఏప్రిల్ జూలై, సెప్టెంబర్ డిసెంబర్, మార్చ్ నవంబర్. ఇక్కడ మనకి ఫెబ్ తర్వాత వచ్చే మంత్స్ వ్యారీ అవుతుంది లీప్ ఇయర్లో. సో ఇవి ఆప్షన్స్ కావు. నెక్స్ట్, కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సేమ్ క్యాలెండర్ మంత్స్ ఇన్ నాన్ లీప్ ఇయర్. అంటే నాన్ లీప్ ఇయర్లో సేమ్ క్యాలెండర్ మంత్స్ ఏంటి అంటే నార్మల్ ఇయర్లో చెప్పుకున్నాం కదా, జనవరి అక్టోబర్, ఫెబ్ మార్చ్, ఫెబ్ నవంబర్, మార్చ్ నవంబర్, ఏప్రిల్ జూలై, సెప్టెంబర్ డిసెంబర్, అన్ని ఆప్షన్స్. నెక్స్ట్, ఇక్కడ ఒక టేబుల్ ఉంది. మనం ఇంతకుముందుకు సెంచరీ ఇయర్స్లో ఆడ్ డేస్ ఎన్ని చూసాం. సో ఇప్పుడు లాస్ట్ డే ఏంటి, సెంచరీ ఇయర్స్లో లాస్ట్ డే ఏమొస్తుంది, ఫస్ట్ డే ఏమొస్తుందో చూసుకుందాం. 100 సెంచరీ ఇయర్లో 5 ఆడ్ డేస్ ఉంటాయని మనకు తెలుసు. సో 5 కూడా అంటే మనకి ఫ్రైడే అనేది లాస్ట్ డే అవుతుంది. 100 సెంచరీ ఇయర్లో ఫ్రైడే లాస్ట్ డే, 200 సెంచరీ ఇయర్లో వెనస్డే లాస్ట్ డే, 300 సెంచరీ ఇయర్లో
ఆడ్ డే 1 ఉంది కాబట్టి మండే లాస్ట్ డే. అండ్ 400 సెంచరీ ఇయర్లో 0 కోడ్ ఉంది కాబట్టి సండే లాస్ట్ డే. బట్ కమింగ్ టు ద ఫస్ట్ డేస్, ఇప్పుడు చూడు 200 సెంచరీ ఇయర్ అనేది వెనస్డేతో ఎండ్ అవుతుంది. సో 300 సెంచరీ ఇయర్ థర్స్డేతో స్టార్ట్ అవుతుంది అనమాట. 400 సెంచరీ ఇయర్లో ఫస్ట్ డే ఏమవుతుంది, 300 సెంచరీ ఇయర్ మండేతో ఎండ్ అవుతుంది కాబట్టి 400 సెంచరీ ఇయర్ ట్యూస్డేతో బిగిన్ అవుతుంది. సేమ్ అంతే అన్ని. 200 సెంచరీ ఇయర్ సాటర్డేతో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే 100 సెంచరీ ఇయర్ ఫ్రైడేతో ఎండ్ అవుతుంది కాబట్టి. అండ్ మనకి ఇక్కడ 400 తర్వాత సేమ్ రిపీట్ అవుతుంది, అందుకు 400 సండేతో ఎండ్ అయింది కాబట్టి 100 ఫస్ట్ డే మండే. మోడల్ 7 ఫస్ట్ క్వశ్చన్, విచ్ డే క్యాన్ బి ద ఫస్ట్ అండ్ లాస్ట్ డే ఆఫ్ సెంచరీ ఇయర్స్. ఫస్ట్ అండ్ లాస్ట్ డే ఏమవుతుంది సెంచరీ ఇయర్స్లో? ఇక్కడ చూడండి సేమ్ డే ఏముంది, ఇక్కడ మనకి మండే ఉంది సేమ్ డే. సో మండే క్యాన్ బి లాస్ట్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ సెంచరీ ఇయర్స్. సో ఆన్సర్ ఈస్ మండే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ కెనాట్ బి ద లాస్ట్ డే ఆఫ్ సెంచరీ ఇయర్స్. సో ఇలా గివెన్ డేస్లో మనకి లాస్ట్ డే సెంచరీ ఇయర్స్ యొక్క లాస్ట్ డే అవ్వద్దు. ఏంటి అది? ఆప్షన్ ఏ మండే ఉంది. సో మండే అనేది ఫస్ట్ డే అవ్వచ్చు, లాస్ట్ డే అవ్వచ్చు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సిలో కూడా మండే ఉంది కాబట్టి ఆ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేద్దాం. ఆప్షన్ డీకి వస్తే సాటర్డే, ఫ్రైడే, ట్యూస్డే. సాటర్డే, ట్యూస్డే అనేది సెంచరీ ఇయర్స్ యొక్క ఫస్ట్ డేస్, కానీ ఫ్రైడే అనేది లాస్ట్ డే. ఇక్కడ కెనాట్ బి లాస్ట్ డే అన్నారు కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. ట్యూస్డే, థర్స్డే, సాటర్డే కెనాట్ బి ద లాస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్, ఎందుకంటే ఇది ఫస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్ కాబట్టి. సిమిలర్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ కెనాట్ బీ ద ఫస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్ అనే క్వశ్చన్ కూడా అడగవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద మోడల్ 8, మనం ఇంతకుముందుకు సేమ్ క్యాలెండర్ మంత్స్ చూసాం, ఇప్పుడు సేమ్ క్యాలెండర్ ఇయర్స్ చూద్దాం. అండ్ ఇయర్ వెన్ డివైడెడ్ బై 4, ఇఫ్ ద రిమైండర్ ఈస్ 0 వి యాడ్ 28, ద రిమైండర్ ఈస్ 1 యాడ్ 6, ఇఫ్ ద రిమైండర్ ఈస్ 2 or 3 యాడ్ 11. సో ఈ కాన్సెప్ట్ అర్థం ఏంటి? ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. ఇప్పుడు సేమ్ క్యాలెండర్ ఇయర్ అన్నప్పుడు 2009 యొక్క సేమ్ క్యాలెండర్ ఇయర్ ఏంటి అనేది క్వశ్చన్ అయితే మనం సింపుల్గా ఏం చేయాలి, 2010 సో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రెడిషనల్ మెథడ్ అయితే ఇలా వస్తుంది, 2011, 2012, 2013, 2014, 2015. సో చూడు 2009 అనేది నార్మల్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే ఉంటుంది. సో 1 ఆడ్ డే. నెక్స్ట్ 10 అనేది నార్మల్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే. 11 అనేది 1 నార్మల్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే. 2012 అనేది లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్. నెక్స్ట్ 2013 అనేది నార్మల్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే. అండ్ 2014 అనేది నార్మల్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 అనేది మనకి 7 డేస్కి ఒక వీక్ కదా. సో ఇక్కడ ఆడ్ డే 0 అయిపోతుంది. సో ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి మళ్ళీ 2009 ఎప్పుడు రిపీట్ అవుతుంది, 2015లో రిపీట్ అవుతుంది. అంటే 2009 సేమ్ క్యాలెండర్ ఇయర్ ఏంటి, 2015. సో ఈ మెథడ్లో చేస్తే మనకి టైం ఎక్కువ పడుతుంది. బట్ సింపుల్గా చేయాలంటే ఏం చేయాలి, ఇది 2009 లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, అవి 4తో డివైడ్ చేయండి. అంటే 09 వెన్ డివైడెడ్ బై 4, 4 1s 4 2s 8, అంటే రిమైండర్ ఏమొచ్చింది మనకి 1 వచ్చింది. దిస్ ఈజ్ అ కోషంట్, 1 అనేది రిమైండర్. 2s 8 కదా, సో 1 అనేది రిమైండర్ వస్తుంది. రిమైండర్ 1 వచ్చినప్పుడు మనం ఏం యాడ్ చేయాలి, 6 యాడ్ చేయాలి. అంటే 2009కి 6 యాడ్ చేయండి. సింపుల్గా ఏమొస్తుంది, 2015. సో మనం ఇలా చేసినప్పుడు 4తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వస్తే 28 యాడ్ చేయండి. 1 రిమైండర్ వస్తే 6 యాడ్ చేయండి. రిమైండర్ 2 or 3 వస్తే 11 యాడ్ చేయండి. సో 0 రిమైండర్ వచ్చిందంటే అది లీప్ ఇయర్ అన్నట్టు కదా, అంటే లీప్ ఇయర్స్కి 28 యాడ్ చేయాలన్నమాట. బట్ అదే లీప్ ఇయర్స్కి వెన్ కేమ్ అక్రాస్ ద నార్మల్ సెంచరీ ఇయర్ వస్తే మనము 40 యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1872 తీసుకుందాం. 1872 వెన్ డివైడెడ్ బై 4 మనకు 0 రిమైండర్ వస్తుంది. 1872. సో
సో మనము 4తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తుంది, అంటే ఇది లీప్ ఇయర్. అంటే 0 వచ్చింది, రిమైండర్ 28 యాడ్ చేయాలి. ఓకే, 28 యాడ్ చేస్తాం. 28 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 8, 9, 10, 0 అంటే 1900. బట్ 1900 అనేది లీప్ ఇయర్ కాదు కదా. సో నాన్ లీప్ ఇయర్ అనేది లీప్ ఇయర్ని ఎప్పుడు మ్యాచ్ చేయదు. సో లీప్ ఇయర్నే మ్యాచ్ చేస్తుంది, నాన్ లీప్ ఇయర్ని మ్యాచ్ చేస్తుంది. ఎందుకంటే మనకి లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ ఎలా మ్యాచ్ చేస్తుంది? ఫెబ్లో 29 days అవుతుంది, అంటే 1 extra day వస్తుంది కాబట్టి. సో నాన్ లీప్ ఇయర్ కెన్ నెవర్ మ్యాచ్ లీప్ ఇయర్ అనమాట. సో ఇక్కడ మనకి 1872 లీప్ ఇయర్ అయినప్పుడు మనకి మళ్ళీ రిపీట్ అయ్యే ఇయర్ ఏమవ్వాలి? లీప్ ఇయరే అవ్వాలి. కానీ ఇక్కడ నార్మల్ ఇయర్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా 12 యాడ్ చేయాలి. ఎక్స్ట్రా 12 యాడ్ చేసినప్పుడు 1912 అంటే 1872 యొక్క సేమ్ క్యాలెండర్ ఇయర్ 1912 అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా 40 యాడ్ చేస్తే సరిపోతుంది వెన్ యూ కమ్ అక్రాస్ ద నార్మల్ సెంచరీ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. 1995 సేమ్ క్యాలెండర్ ఇయర్ ఈజ్ 1995 సేమ్ క్యాలెండర్ ఇయర్ మనకు తెలుసు కదా ఎలా చేయాలో. 1995 లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4. లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4 ఏమవుతుంది? మనకి 3 వస్తుంది రిమైండర్. సో 3 రిమైండర్ వస్తే ఏం చేయాలి? 11 యాడ్ చేయాలి. 1995కి 11 యాడ్ చేస్తే ఏమవుతుంది? 6. సో దిస్ 2006. 1995 యొక్క సేమ్ క్యాలెండర్ ఇయర్ ఈజ్ 2006. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 2009 సేమ్ క్యాలెండర్ ఇయర్. 2009 యొక్క సేమ్ క్యాలెండర్ ఇయర్ ఇంతకుముందు చూసాం కదా ఎగ్జాంపుల్, దట్ ఈస్ 2015. నెక్స్ట్ 2016 సేమ్ క్యాలెండర్ ఇయర్ ఈజ్ 2016 సేమ్ క్యాలెండర్ ఇయర్ 2016 డివైడెడ్ బై 4 అంటే 0 వస్తుంది. 0 అంటే 28 యాడ్ చేయాలి మనకి. 2016కి 28 యాడ్ చేస్తే వి గెట్ 440 అంటే 2044 అనేది సేమ్ క్యాలెండర్ అనమాట 2016కి. నెక్స్ట్ కమింగ్ టు ద మోడల్ 9. ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద డే ఆన్ 26th January 1950? 26th January 1950 ఏంటి? సో మనం ట్రెడిషనల్గా జనరల్ మెథడ్లో చేయాలని అంటే ఇప్పుడు చూడు, 26 ప్లస్ మనకి జనవరి కోడ్ ఏంటి? మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా 0 ప్లస్ ఈ 950ని ఎప్పుడు మనము, ఇది కంప్లీట్ ఇయర్ కాదు కాబట్టి 1949 తీసుకోవాలి. ఎందుకంటే 1950 కంప్లీట్ ఇయర్ కాదు, ఓన్లీ జాన్వరికే ఇచ్చారు. 1949 తీసుకోవాలి. సో 1949ని మనము 400 మల్టిపుల్స్లో రాసుకుందాం. దట్ ఈస్ 1600 ప్లస్ 300 ఏమైంది? 1900 అయింది. ఇంకా 49 ఉంది, అంటే 49 ప్లస్ 49 డివైడెడ్ బై 4. ఇవి లీప్ ఇయర్స్ కోసం. మనం ఇంతకుముందుకు ఫామ్లో చూసాం కదా, గివెన్ ఇయర్ ప్లస్ గివెన్ ఇయర్ డివైడెడ్ బై 4. ఇప్పుడు ఏమవుతుంది? 4 1s 4 12. సో 26 డివైడెడ్ బై 7 ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 26 డివైడెడ్ బై 7 5 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ 0 ప్లస్ 1600లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 0. 300లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? మనం ఇంతకుముందు సెంచరీ ఇయర్లో చూసాం కదా, 1 ఆడ్ డే ఉంటుంది. ప్లస్ 49 డివైడెడ్ బై 7 0 అండ్ 12 డివైడెడ్ బై 7 వి గెట్ 5. సో 5 ప్లస్ 1 ప్లస్ 5 అంటే 11 డివైడెడ్ బై 7 వి గెట్ 4 అంటే 4 కోడ్ ఏంటిది? థర్స్డే. సో 4 ఆడ్ డేస్ ఉన్నాయి, సో థర్స్డే అనమాట. సో 26th January 1950 ఈజ్ థర్స్డే. సో ఈ మెథడ్లో అయినా చేయొచ్చు, లేదంటే మనం ఇంతకుముందు అన్ని కోడ్స్ నేర్చుకున్నాం కదా, ఆ మెథడ్లో అయినా చేయొచ్చు. ఫస్ట్ చూద్దాము. సో 26th January ప్లస్ జనవరి కోడ్ 0 ప్లస్ మనము లాస్ట్ ఇయర్లో లాస్ట్ 2 digits తీసుకోవాలన్నమాట 50 ప్లస్
లీప్ ఇయర్స్ అన్ని 50 డివైడెడ్ బై 4 చేసాం కదా, లీప్ ఇయర్స్ తీసుకోవాలి 12. నెక్స్ట్ సెంచరీ కోడ్ తీసుకోవాలి. సెంచరీ కోడ్ 1900 to 1999 ఏముంటుంది సెంచరీ కోడ్ 0 అనమాట. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 88 వస్తుంది. 88 డివైడెడ్ బై 7 చేస్తే మనకి 4 వస్తుంది. సో 4 అనేది థర్స్డే. సో ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. బట్ కన్ఫ్యూజన్ లేకుండా చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ మెథడ్లో చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టైప్ 10 క్వశ్చన్స్. ఆన్ వాట్ డేట్స్ డస్ సండే ఫాల్ ఇన్ August 24? సండేస్ ఎప్పుడెప్పుడు వస్తుంది August 2024లో అనేది క్వశ్చన్. సో మనం జనరల్గా ఏం చేయాలంటే 1st August 2024 ఏ డే ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తాం 1 ప్లస్ ఆగస్ట్ కోడ్ ఏంటి, ఆగస్ట్ కోడ్ జనరల్గా 2. బట్ ఇక్కడ మనకి 2024 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం కోడ్ 3 ప్లస్ ఇది 400 మల్టిపుల్స్లో రాసుకోవాలి కదా 2000 ప్లస్ ఇది కంప్లీట్ ఇయర్ కాదు కాబట్టి 2023 తీసుకోవాలి. సో లాస్ట్ ఏంటి 23. సో 23 ప్లస్ 23/4 అంతే కదా. నెక్స్ట్ 1 ప్లస్ 3 ప్లస్ 2000లో ఆర్డర్ 0 ప్లస్ 23 when divided by 7 we get 2 odd days plus 4 1s are 4 5s are 20 అంటే 5 క్వశ్చన్. సో ఆడ్ డేస్ అనే 5 2 కట్ అయిపోతుంది ఎందుకంటే 7 అయింది కాబట్టి, అంటే 4 వచ్చింది 4. సో ఆన్ వాట్ డేస్ డస్ సండే ఫాల్ ఇన్ August 2024? సో ఇక్కడ మనకు 4 వచ్చింది కాబట్టి 1st August 2024 అనేది 4 కోడ్ కాబట్టి థర్స్డే అయింది. అంటే 1st August 2024 థర్స్డే. సో మనకి 2nd ఫ్రైడే అవుతుంది, 3rd సాటర్డే అవుతుంది, 4 సండే అవుతుంది. అంటే 4 సండే అవుతుంది కదా 4 సండే. నెక్స్ట్ మళ్ళీ సండే ఎప్పుడు వస్తుంది 11th వస్తుంది, నెక్స్ట్ 18th వస్తుంది, నెక్స్ట్ 25th వస్తుంది. సో ఇవి డేట్స్. నెక్స్ట్ మోడల్ 11 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ డే బిఫోర్ ఎస్టర్డే వాజ్ మండే వాట్ విల్ బీ ద థర్డ్ డే ఆఫ్టర్ ద డే ఆఫ్టర్ టుమారో? సో డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న మండే అంట. నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో థర్డ్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ టుమారో. డే ఆఫ్టర్ టుమారో యొక్క అయిన తర్వాత థర్డ్ డే ఏంటి అని అన్నారు. సో మొన్న మండే అవుతే ఈరోజు ఏమవుతుంది వెనస్డే అవుతుంది. మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు డే ఆఫ్టర్ టుమారో తర్వాత ఎల్లుండి తర్వాత థర్డ్ డే ఏంటి అనమాట. సో డే ఆఫ్టర్ టుమారో ఏమవుతుంది థర్స్డే ఫ్రైడే అవుతుంది. ఫ్రైడే నుంచి థర్డ్ డే ఏంటి సాటర్డే సండే మండే. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మండే. ఇది జనరలైజ్డ్ క్వశ్చన్, మనం థింక్ చేయాలి. నెక్స్ట్, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ జెడ్ వీక్స్ జెడ్ డేస్? జెడ్ వీక్స్ జెడ్ డేస్లో ఎన్ని డేస్ ఉన్నాయి అనేది క్వశ్చన్. సో జెడ్ వీక్స్ అంటే 1 వీక్ ఎన్ని డేస్ 7 డేస్, అంటే 7 ఇంటూ జెడ్ వీక్స్ అంతే కదా. జెడ్ వీక్స్ ప్లస్ జెడ్ డేస్. సో మనం డేస్ లాగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇప్పుడు వీక్స్ని కన్వర్ట్ చేస్తున్నాం డేస్కి. 7 జెడ్ వీక్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం 7 ఇంటూ జెడ్ అని. సో మనకేమొస్తుంది 7 జెడ్ డేస్ ప్లస్ జెడ్ డేస్ వస్తుంది. అంటే టోటల్గా 8 జెడ్ డేస్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. క్వశ్చన్ 1, 1992 సేమ్ క్యాలెండర్ ఇయర్ ఈజ్. సెకండ్ క్వశ్చన్, వాట్ వాజ్ ద డే ఆన్ 28 June 1989? అండ్ క్వశ్చన్ నెంబర్ 3, హౌ మెనీ నాన్ లీప్ ఇయర్స్ అండ్ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 1999 ఇయర్స్? సో ఈ క్వశ్చన్స్కి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. This is it for today's class. If you like this video, please share it with your friends.
Thank you.